सांसें हो रही हैं कम, आओ पेड़ लगाएं। आंध्र प्रदेश का कोनासीमा इलाका नारियल के लिए जाना जाता है। स्थानीय लोग बताते हैं कि इस इलाके में नारियल की पैदावार 300 साल पहले शुरू हुई। नारियल प्रोडक्शन में भारत दुनिया में पहले स्थान पर आता है, जबकि इस मामले में देश के भीतर आंध्र प्रदेश का स्थान चौथा है। आंध्र प्रदेश की कुल 1.21 लाख हेक्टेयर जमीन में नारियल उगाया जाता है। इसमें से 54,000 हेक्टेयर जमीन सिर्फ कोनासीमा में ही है। కొన్ని వందల సంవత్సరాల క్రితం తూర్పు ఆసియా దేశాల నుంచి కానీ మనకి ఈ కొబ్బరి అనేది సముద్రం ద్వారా నట్స్ కొట్టుకుని వచ్చాయనేది ఒక అంచనా అండి. రియల్గా చెప్పాలంటే దీని మీద పూర్తిగా అసలు అంత ఖచ్చితంగా మనం చెప్పలేం. కానీ అలా వచ్చినటువంటి కొబ్బరి మన ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలో బాగా నేను భారతదేశం వరకు చెప్తున్నాను, ఈ కోస్టల్ ఏరియాలో సెటిల్ అయింది. సెటిల్ అయిన తర్వాత ఇది కొబ్బరి అనేది ఆహార పంట, ఇది ఆహారానికి వినియోగించే పంట, వాణిజ్య పంట కానీ ఆహారానికి వాడతాం. దీని ద్వారా వచ్చినటువంటి లబ్ధి ద్వారా అనేక లక్షల కుటుంబాలు మమేకమయ్యి కొబ్బరి పంట మీద ఆధారపడి ఉన్నాయి. अंबाजी पेट का नारियल बाजार भारत के सबसे मशहूर नारियल बाजारों में से एक है। इस बाजार से नारियल की कई किस्में दूसरे राज्यों में भेजी जाती हैं। కొబ్బరికాయలు అటక మీద పోసి ఇతర రాష్ట్రాలకి కురిడికాయ కింద ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది. అలాగే నీరుకాయ కూడా కొన్ని రాష్ట్రాలకి రోజు కూడా లారీలపై ఎగుమతి అవుతుంది. రేటును బట్టి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క క్వాలిటీ ఎగుమతి అవుతుంది. నిత్యం ఇంచుమించుగా ఈ 200 లారీల్లోనూ కొబ్బరికాయలు, నీళ్ళకాయలు, కురిడికాయలు అన్నీ కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ కరోనా వచ్చిన కారణంగా ఈ 3 నెలల నుంచి ఎగుమతులు ఇంచుమించుగా ₹10 పడిపోయినాయి. అన్నీ తెరిస్తే కనుక రేటు బాగా పుంజుకుని రైతుకి, వ్యాపారస్తుడికి, వినియోగదారుడికి అందరికీ కూడా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. कोनासीमा में 6,000 लोग सिर्फ नारियल के पेड़ पर चढ़ने और नारियल तोड़ने का ही काम करते हैं। इसी से उनकी आजीविका चलती है। हालांकि इन कामगारों का कहना है कि उन्हें अपनी सुरक्षा का डर भी लगा रहता है। ఇప్పుడు మేము 15 సంవత్సరాల నుంచి దింపులు తీస్తున్నామండి. ఓ ఇన్సూరెన్స్ కానీ అసలు ఇటువంటి ఏమీ లేవండి మాకు. మామూలుగా కాయలు కూడా ఇప్పుడు ఎక్కువగా పట్టలేదండి. 10 రోజులకోసారి, 20 రోజులకోసారి దింపు ఉంటుందండి. ఇంకెంతండి 10 రోజులకోసారి ఏముంటుందండి, ₹500 వస్తే సంవత్సరం ఏమీ గట్టలేదండి అసలేండి. మాకు ఎలా బతకాలో కూడా మాకు ఏం తెలియలేదండి అసలేండి. దీని మీదే ఆధారపడి ఒక కూలి పని కూడా చూడాలి కదండి, ఒక దింపు కార్మికుని కూడా చూడాలి కదండి గవర్నమెంట్ కూడా. अंबाजी पेट में साल 1955 में एक नारियल अनुसंधान केंद्र का गठन हुआ था। इस केंद्र में नारियल के हाइब्रिड बीज तैयार किए गए, जिससे संकट के समय नारियल किसानों की मदद हो सके। कुछ किसान इंटर क्रॉप के तौर पर पाम ऑयल भी उगाते हैं। ఇక్కడ అత్యధికంగా దేశవాళీ రకం అంటే ఈస్ట్ కోస్టాల్ అనే రకాన్ని ఎక్కువగా పండిస్తాము. ఆ ఈస్ట్ కోస్టాల్తో పాటు గోదావరి గంగ అనే రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది సంవత్సరంలో మనకి 150 నుంచి 200 కాయల వరకు కూడా దిగుబడినిస్తుంది. ప్లస్ కొబ్బరి శాతం కూడా ఎక్కువ ఉంటుంది. మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఇప్పుడు ఈ రకానికి చాలా డిమాండ్ ఉంది. 2016లో ఈ తెల్లదోమ రూగో స్పైర్లింగ్ వైట్ ఫ్లై రావటం, అది దానివలన ఇప్పుడు అధికంగా కొబ్బరి చెట్లకి అది ఆశించటం, పామాయిల్ తోటలకి, కొబ్బరి చెట్లకి కూడా అది ఆశించడం జరుగుతుంది. ఈ రూగో స్పైర్లింగ్ వైట్ ఫ్లైకి మా లాబొరేటరీలో ఇసారియా ప్లూమరోజా అని ఒక బయో కంట్రోల్ ఏజెంట్ని మేము ఉచితంగా రైతులకి ట్రైనింగ్ ఇచ్చి స్వయంగా వాళ్ళే తయారు చేసుకుని వాటిని పిచికారీ చేసుకునేటట్లు వాళ్ళకి ఉచితంగా ఇక్కడ చేయటం జరుగుతుంది. कोनासीमा में नारियल सहायक इंडस्ट्री शुरू करने की मांग थी, लेकिन इस इलाके में ट्रांसपोर्ट की सुविधा एक बड़ी चुनौती है।
साल 1996 में आई बाढ़ के दौरान नारियल किसानों को बहुत ज्यादा नुकसान पहुंचा था। धीरे धीरे किसान उस नुकसान से बाहर निकलने की कोशिश कर रहे हैं। नारियल सहायक इंडस्ट्री होने से इस इलाके में विकास की गति तेज हो सकती है। किसी भी सुझाव या सहायता के लिए कौशल किसान ग्रुप 24 घंटे 7 दिन तत्पर है। आप हमारे टोल फ्री नंबर 1800-1236-246 पे कभी भी कॉल करके किसी भी प्रकार की जानकारी पा सकते हैं। अधिक जानकारी के लिए विजिट कीजिए www.kaushalkisangroup.com। फसल आपकी, जिम्मेदारी हमारी।